హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ లుక్మాన్ 7 ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసి రంజాన్ మాసం వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ రంజాన్ మాసంలో బంగారం ఉన్న ప్రతి ఒక్కరూ జకాత్ కంపల్సరీగా తీయాలి. ఈ జకాత్ తీసి ఈ అమౌంట్ మన పేదలకైతే పంచిపెట్టాలి ఫ్రెండ్స్, మన అతిథులకి. ఈ అమౌంట్తో నేనైతే ఏమేమి తీసుకుంటానో ఈ వీడియోలో చూపించేస్తాను. చాలామంది ఏం చేస్తారంటే ఈ అమౌంట్తో కొంతమంది డబ్బులు అయితే పంచేస్తారు ఫ్రెండ్స్, కొంతమంది అయితే బట్టలు పంచుతారు, కొంతమంది అయితే బిర్యానీ. ఇప్పుడు పండగకి మనం బిర్యానీ చేసుకోవాలి కదా, అటువంటి బిర్యానీకి ఏమేమి కావాలో అవి అయితే పంచుతారండి. నేనైతే ఇవాళ సరుకులు అయితే ఇస్తున్నాను. నేనైతే ఇవాళ 30 మెంబర్స్కి అయితే పంచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే హౌస్ కట్టుకుంటున్నాం కదా, ఈ సంవత్సరం కొద్దిగా తగ్గినాయి ఫ్రెండ్స్. ఎప్పుడు నేనైతే 45 అయితే ఖచ్చితంగా తీసుకొస్తాను. ఈ సంవత్సరం అయితే 30 మెంబర్స్కి అయితే పంచుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను కొన్ని చీరలు కూడా తీసుకొచ్చానండి, చీరలు కూడా ఇచ్చాను, కొంతమందికి డబ్బులు కూడా పంచాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే పలావ్కి అంటే బిర్యానీస్ చేసుకోవడానికి బాస్మతి బియ్యం అయితే 30 కేజీస్ కట్ట అయితే తీసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని నేనైతే ఒక కవర్లో ప్యాకింగ్ చేస్తాను. ఒక్కొక్క కేజీ ప్యాకింగ్ చేసి 30 మెంబర్స్కి అయితే ఇచ్చేస్తారు. ఇప్పుడైతే కొంతమంది అయితే డబ్బులు పంచుకుంటారండి, కొంతమంది బట్టలు పెట్టుకుంటారు, కొంతమంది సరుకులు పంచుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళకి ఫ్రెండ్స్. బంగారం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పంచుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రేపు బంగారం ఉన్నవాళ్ళు ఇలాగా మనం జకాత్ తీయకపోతే మనం చనిపోయిన తర్వాత పాములు జెరెలు మొత్తం మన ఒంటి మీదే పాకుతాయంట ఫ్రెండ్స్. అందుకే ప్రతి ఒక్కరూ బంగారం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ సంవత్సరం ఇవ్వలేని వాళ్ళు మళ్ళీ రంజాన్ దాకా అయినా సరే పంచుకోవచ్చు ఫ్రెండ్స్, పేదలకి ఇవ్వచ్చు. నేనైతే ఇవాళ 1 కేజీ బాస్మతి బియ్యం, 1 కేజీ సన్ఫ్లవర్ చూసారా, సేమియా, 1 కేజీ పంచదార, 1 కేజీ గోధుమ పిండి, సగ్గు బియ్యం, ఇవన్నీ అయితే ఒక పెద్ద కవర్లో వేసి ప్యాక్ చేసేసి, మేము చెప్పాను కదా హౌస్ కట్టుకుంటున్నామని, ఆ హౌస్ దగ్గర అయితే అక్కడికైతే వచ్చేస్తారు ఫ్రెండ్స్ 30 మెంబర్స్. అక్కడైతే నేను పనిచేస్తాను. ఇదండి మన వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. మన అతిథులు ఈ వస్తువులు అయితే తీసుకొని అందరూ దువా కూడా చేశారు. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్, అందుకే వీడియో అయితే తీయలేదు. ఇదండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం